చేయాల్సిందే అన్నట్టు ఉంది పరిస్థితి. ఎస్, అనిల్ గారు, ఓవర్ టు యూ. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ రాజాదిరాజా టీం తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా సినిమా నుంచి టీజర్ వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమాకి కొంచెం మంచి పేరు వస్తూ ఉంది ప్రేక్షకుల్లో. అండ్ తర్వాత ఒక సాంగ్ వచ్చింది, తర్వాత ఇంకొక ఊహలే సాంగ్. ప్రతి సినిమా నుంచి వస్తున్న ప్రతి అవుట్పుట్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము పడిన కష్టం, మేము ఏదైతే జనాల నుంచి, ప్రేక్షకుల నుంచి ఆశించామో అది వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా రాజాదిరాజా సినిమాని మైత్రి మూవీస్ త్రూ రిలీజ్ చేసినందుకు రవి గారికి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఈ మూవీ యాక్చువల్గా నా లైఫ్లో ది బెస్ట్. ఎప్పుడు కూడా డెబ్యూటెంట్గా ఫస్ట్ మూవీ ఎప్పుడు కూడా బెస్ట్ మూవీయే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు నిహారిక గారికి, మా హీరో రుత్విక్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ యాక్చువల్గా స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా రుత్విక్ గారు ఏంటంటే, మేము మార్నింగ్ నుంచి స్క్రిప్ట్ని చేస్తూ ఉండడం, మధ్యాహ్నానికి ఆయన వస్తారు. ఏ రోజుకి ఆ రోజు సీన్స్లో కానీ అప్డేట్స్ దాని గురించి డిస్కస్ చేస్తూ, అంటే ఆ క్యారెక్టర్కి ఏది అవసరమో తను డే టు డే తనలో అది చేంజ్ చేసుకుంటూ, డెవలప్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నం నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ మా టీము డిఓపి మా అన్నయ్య కానీ, ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారు కానీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ గారు, ఎడిటర్ సాయిబాబు గారు, అందరూ కూడా ఈ సినిమాకి చాలా చాలా బెస్ట్ అవుట్పుట్ని ఇచ్చారు. నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ సాయి కుమార్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఏంటంటే ఆయనకి కథ చెప్పినప్పుడు ఏంటంటే ఆయన ఇమీడియట్గా ఓకే చేశారు. ఎట్ ద సేమ్ టైం నరేష్ గారితో మీటింగ్ కూడా అలాగే అయింది. కథ చెప్పగానే ఆయన అంతా బిజీలో కూడా మేనేజర్ని పిలిచి, ఈ కథ ఏదో బాగుంది, మనం ఈ సినిమా చెయ్యాలి, నువ్వు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తావో నాకు తెలియదు, ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పారు. అండ్ అలాగే అవసరాల శ్రీనివాస్ గారు, యాక్చువల్గా ఆ క్యారెక్టర్కి చాలా ఆప్షన్స్ అనుకుంటూ ఉన్నాము. ఆ టైంలో మా కో డైరెక్టర్ వెంకట్ అవసరాల శ్రీనివాస్ గారు ఈ పేరు చెప్పారు. నాకు ఒక చిన్న డౌట్, అంటే చేస్తారా సార్ అని, ఎందుకు అనుకుందా అన్నారు, చెప్పారు, కాల్ చేశారు. శ్రీనివాస్ గారు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చారు కథ వినడానికి. థ్యాంక్ యూ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఆఫీస్కి వచ్చారు, స్టోరీ అన్నారు, ఆయన క్యారెక్టర్ అన్నారు, ఇమీడియట్గా సినిమా చేస్తున్నామని చెప్పి వెళ్ళారు. ఇలాగా ప్రతి ఆర్టిస్టు కూడా కథ వినగానే కథ నచ్చి ఈ సినిమాలో పార్ట్ అవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ ఈ సినిమా జూలై 17th రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరూ మా సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ July 17th. సో